నువ్వు అమ్మాయి కదా, నీకు ఇవన్నీ అవసరమా? ఇది నేను యూకేలో మాస్టర్స్ చేస్తా అన్నప్పుడు అందరూ చెప్పిన డైలాగ్. అమ్మాయి కాబట్టి వద్దా? అదేంటి? ఇంకా కొన్ని డైలాగ్స్ విన్నాను. యుఎస్కి వెళ్ళి తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు కదా, అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? పెళ్ళయ్యాక మీ ఆయనతో కలిసి వెళ్ళొచ్చు కదా. ఏంటి? నేను ఎవ్వరి మాట వినలేదు. నా పాటికి నేను యూనివర్సిటీస్ గురించి రీసెర్చ్ చేసుకుని ఫ్లైట్ ఎక్కి వచ్చేసాను. ఫాస్ట్ ఫార్వర్డ్ టు టుడే, మాస్టర్స్ ఫినిష్ చేసుకున్నా, మంచి జాబ్ చేస్తున్నాను. అప్పుడు ఎవరైతే నీకు ఇవన్నీ అవసరమా అన్నారో అదే బ్యాచ్ ఈ రోజు నాకు ముందుగానే తెలుసు నువ్వు అక్కడ సెట్ అవుతావని అంటున్నారు. పాయింట్ ఏంటంటే పక్కన వాళ్ళని కన్విన్స్ చేయడం అంత ఈజీ కాదు. ఇలా మాస్టర్స్ కి బయటికి వెళ్ళాలన్నా లేదా పక్క సిటీలో ఒక జాబ్ కి వెళ్ళాలన్నా అంతెందుకు ఇంటి నుంచి బయటికి ఒక సోలో ట్రిప్ కి వెళ్ళాలన్నా అమ్మాయికి ఒక పెద్ద యుద్ధమే. సో మనకి ఏదైతే ఇష్టమో మనం దాని గురించి రీసెర్చ్ చేసుకుంటూ మన 100% ఎఫర్ట్ పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. కన్విన్స్ అయితే ఓకే, కన్విన్స్ అవ్వకపోయినా ఇట్స్ ఓకే. అందరి దగ్గర మంచి అమ్మాయి అనిపించుకునే బదులు మన లైఫ్ మనం హ్యాపీగా బతకడం ఇంపార్టెంట్. నేను బయటకు వచ్చేటప్పుడు నాకు నచ్చింది చేస్తున్నా అనుకున్నాను, కానీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తే నీ గురించి నువ్వు ఎన్ని నేర్చుకోవచ్చో అర్థమైంది. మన డెసిషన్స్ మనం ఎలా తీసుకుంటున్నామో అర్థమవుతుంది. అండ్ మనం చూస్ చేసుకునే ప్రతి డెసిషన్కి ఒక కాన్సిక్వెన్స్ ఉంటుంది. సో అది ఎలా డీల్ చేస్తున్నాం అనేది అర్థమవుతుంది. మన స్ట్రెంగ్స్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి, అసలు నువ్వంటే ఏంటో నీకు అర్థమవుతుంది. ఎవరో చెప్పినట్టు కాకుండా నా లైఫ్లో నాకు ఏం చేయాలనిపిస్తే అది చేసుకుంటూ వచ్చాను. నా లైఫ్ మోటో ఇదే. ఒక 60 years వచ్చాక వెనక్కి తిరిగి చూసుకుంటే, అంటే అప్పుడు దాకా బతుకుంటే రిగ్రెట్స్ లేని లైఫ్ బతికితే చాలు. ఇంకేం కావాలి చెప్పండి. సో పక్కన వాళ్ళ సజెషన్స్ తీసుకోండి, తప్పులేదు, అని మీకు నచ్చింది మాత్రమే చేయండి. ఓకేనా? బాయ్.